చేతిలో బ్లాంక్ చెక్ పెట్టుకొని అలా పిచ్చి చూపులు చూస్తున్నావేంటి సంధ్య? నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికొచ్చి తలుపు కొడితే ఇది రాంగ్ అడ్రస్ అని చెప్పి పంపిస్తావా? ఏంటి సంధ్య, నీకసలు తెలివే లేదు. దీంతో మన ఇంటి అవసరాలు, అప్పులు అన్నీ తీరిపోయే గొప్ప అవకాశం వస్తే నువ్వు చేతులారా వదులుకుంటావా? ఏమండి, మీరేనా అసలు ఇలా మాట్లాడుతుంది? మన అవసరాలు, ఖర్చులు పరాయి వాళ్ళ సొమ్ముతో తీర్చుకుంటామా? పరాయి వాళ్ళు అంటావేంటి సంధ్య? రాజేష్ గారు ఏం చెప్పారు? వాణి గారికి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పారు. నిన్న ఆవిడ కుటుంబ సభ్యురాలిగా చూస్తారని చెప్పారు. ఇది నీ మీద ఎంతో ఇష్టంతో ఇచ్చిన గిఫ్ట్ అనుకో. దీన్ని మనం కాదంటావా? చూడు, బ్లాంక్ చెక్ ఇది. ఇందులో మనం ఎంత రాసుకుందాం? ఒక 10 లక్షలు రాసుకుందామా? అప్పులకే సరిపోతాయి. పోనీ 20 లక్షలైతే అమ్మ వైద్యానికి, చెల్లి చదువుకి సరిపోతాయి. రేపు చెల్లి పెళ్లి చేయాలన్నా అవసరం అవుతాయి కదా. ఒక 50 లక్షలు రాసుకుందాం. ఏమండి? లేదు లేదు, 50 లక్షలైతే అమ్మ ఆరోగ్యం బాగు చేయిస్తాం, చెల్లి పెళ్లి చేస్తాం. ఆ తర్వాత మన లైఫ్ ఏంటి? మనం మగ్గం వేసుకుంటూ ఈ కష్టాల్లో ఏడుస్తూ కూర్చుంటామా? ఒక పని చేస్తే ₹1 కోటి రాసుకుంటే. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరేం ఆలోచిస్తున్నారు? మీకేమైందండి? మీరిలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ముందే చెక్ని చించి పడేయండి. సద్య, చెక్కు చింపేస్తావా? నీకు పిచ్చి పట్టిందా? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ మనసు మారకముందే దీన్ని మన అకౌంట్లో డిపాజిట్ చేసుకుందాం. ఈ చెక్ పైన మనం ₹1 కోటి రాసుకుంటే మనం కోటీశ్వరులం అయిపోతాం. ఆ డబ్బుతో మనం ఏదైనా చేయొచ్చు. జీవితంలో ₹1 కోటి ఎప్పుడైనా చూస్తామా లేదా అని నాకు చాలా బెంగగా ఉండేది సంధ్య. అది కూడా దీంతో తీరిపోయింది. ఇన్నాళ్ళు నీకు మంచి చీర కొనివ్వలేదు, నిన్ను సంతోషపెట్టలేదు. సంధ్య, అన్నిటికీ పరిష్కారం ఈ చెక్కే. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. దీంతో మనం ఏదైనా చేయొచ్చు. నువ్వు రా సంధ్య, రా. ఏమండి, ఆగండి. ఏమండి, ఏమండి, నేను చెప్పేది వినండి. రా సంధ్య. ఏమండి? నన్ను గాని, నా మాటల్ని గాని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేనప్పుడు నీ మాటని నేను గౌరవించి నువ్వు చెప్తే వింటానని ఎలా అనుకుంటున్నావు? మా అమ్మ చెప్పింది ఏదైనా సరే తూచా తప్పకుండా పాటిస్తాను. సిస్టర్, సిస్టర్, నువ్వు వద్దన్నా సరే బావా సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ చెక్ ఇచ్చి ఇక్కడికి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు మోనిక? హాల్లోనే ఉన్నాడు సిస్టర్. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీ కడుపు ఇప్పుడు చల్లబడిందా? మీ ప్రియురాలు హ్యాపీగా ఫీల్ అయిందా? మౌనిక, పాపం మా ఆయన సంధ్య ఇంటికి వెళ్ళొచ్చారు, కొంచెం కాఫీ తీసుకునిరా. వద్దొద్దులే, ఆయన ప్రియురాలు ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు అన్నీ సమర్పించే ఉంటుందిలే. వింధ్యా, దయచేసి ఈ డొంక తిరుగుడు మాటలు మానుకో. ఏంటి? నావే డొంక తిరుగుడు మాటలా? నేను మొదట్నుంచి సంధ్యకి మీకు సంబంధం ఉందని చెప్తున్నాను కదండి, ఇంకా డొంక తిరుగుడు మాటలేంటి? నా మనసులో ఏదుంటే అదే కదా చెప్తున్నాను. మీరు గిఫ్ట్గా మీ ప్రియురాలతో షాప్ పెట్టిస్తే ఆ షాప్ తగలబడిపోయిందని ఎంతగా తల్లడెళ్ళిపోతున్నారో.
మీ అమ్మగారు చెక్ రాసివ్వగానే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంధ్య డార్లింగ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఆ చెక్ ఇచ్చేశారు కదా. ఆవిడ మోకల్లో ఆనందం చూడడం కోసం చాలా తప్పించిపోతున్నట్టున్నారు. అంతేలే, ఎంతైనా సంధ్య అంటే మీకు ప్రాణం కదా. అక్కడ కంటి తడి పెడితే మీరు తట్టుకోలేరు కదా. అవును, నాకు అర్థం కాదు, సంధ్య గురించి మీరు మాత్రమే ఆలోచిస్తున్నారా లేక అత్తయ్య గారు కూడా ఆలోచిస్తున్నారా? అసలు మీరు ఏం చెప్పారో ఏం మాయ చేశారో కానీ అత్తయ్యని కూడా మీ వైపుకే తిప్పుకున్నారు. అత్తయ్య బ్లాంక్ చెక్ ఇచ్చేలా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది కదా సంధ్య. మీరు గతంలో నాకు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. సంధ్య వ్యక్తిత్వం ఎంతో గొప్పదని మాట్లాడారు కదా. వ్యక్తిత్వం అంటే మీరు బ్లాంక్ చెక్ ఇవ్వగానే ఎగిరి గంతేసి అమ్మయ్యా సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయని ఆ చెక్కు తీసేసుకోవడమేనా? వ్యక్తిత్వం అంటే దాని మొగుడు హాస్పిటల్లో ఉంటే మీరు వెళ్ళి డబ్బులు కట్టగానే మూడో వ్యక్తికి తెలియకుండా తీసేసుకోవడమేనా? వ్యక్తిత్వం అంటే దాని ఇంట్లో పరిస్థితి బాగోలేకపోతే మీరు దొంగచాటుగా చీరల పేరుతో డబ్బు సాయం చేస్తే వెంటనే తీసేసుకోవడమేనా? నాకు తెలిసి సంధ్యకి మీరన్నట్టు వ్యక్తిత్వం గనక ఉంటే మీరిచ్చిన చెక్కు అది తీసుకోదు. కానీ ఏది ఒట్టి చేతులతో వచ్చారంటే ఆ చెక్కు తీసుకున్నట్టే కదా. దీన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు తెలీదు కానీ సంధ్య డబ్బు మనిషి అని నాకు క్లియర్గా అర్థమైంది. నేనే కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాను, మీరింకొంచెం లేటుగా తెలుసుకుంటారు. మీ దగ్గర వాళ్ళు డబ్బులు లాగి లాగి అది బిల్డింగులు కట్టుకునేంత వరకు మిమ్మల్ని ఎంతగా రుద్దాలో అంతగా రుద్దుతూనే ఉంటుంది. ఇన్నాళ్ళు నా భర్తని నేను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా భర్త దానికి సొమ్ములు కూడా దారపోస్తుంటే అసలు నేను నోరు మూసుకొని కూర్చోవాలా? ఇప్పటికైనా మీరు అత్తయ్య మావయ్య ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు అనుకుంటున్నట్టు సంధ్య మంచిది కాదు. అసలు దానికి క్యారెక్టర్ లేదు. అది పక్క డబ్బు మనిషి. నోరు మోస్తావా వింధ్యా? సంధ్య గారి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్లు సంధ్య గారు వ్యక్తిత్వం లేనిది కాదు. కోట్లు పెట్టినా తన క్యారెక్టర్ని నువ్వు నేను కొనలేము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియురాలికి ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారండి? మీకు తన మీదున్న నమ్మకం, మీరు తన మీద చూపించే ప్రేమ నాకు 1% అయినా దక్కుంటే ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యేదాన్నో. మీ ప్రియురాలు గనక డబ్బు మనిషి కాకపోతే, మీ ప్రియురాలికి విలువలు గనక ఉంటే, మీ ప్రియురాలు మిమ్మల్ని అవసరానికి వాడుకోకపోతే మీరిచ్చిన చెక్ని ఎందుకు తీసుకుంది చెప్పండి? ఎందుకు తీసుకుంది? ఆ సంధ్య, దాని మొగుడు, దాని అత్త, దాని కుటుంబంలో అందరూ డబ్బు కోసం దిగజారిపోయే మనుషులు. మీ పాటికి మీరు బ్లాంక్ చెక్ ఇచ్చారు కదా. హ్యాపీగా ఎగిరి గంతేసి బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేసుకుని చెక్ క్యాష్ చేసుకుని అమ్మయ్యా అనుకుంటూ ఇక్కడితో ఆగిపోతే బానే ఉంటుందండి. కానీ
ఇంకా 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 మీ దగ్గర నుంచి అది లాగాలని చూస్తుంది. పరాయి మగాడికి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళ దగ్గర సొమ్ము లాగే వాళ్ళని ఏమంటారో తెలుసా? మౌనిక, అలాంటి వాళ్ళని ఏమంటారు? అలాంటి మాటలు నా నోటితో నేను చెప్పలేను సిస్టర్. కానీ పాత రోజుల్లో కొన్ని ఏరియాల్లో ఇదే వృత్తిగా బతికే వాళ్ళు ఉండేవాళ్ళు అని మా అమ్మమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది. బహుశా నువ్వన్నట్టు సంజయ్ది వాళ్ళ వంశమేమో. మౌనిక, నోరు మూస్తావా? ఇంకొక మాట జారావంటే చంప పగలగొడతాను. తననెందుకండి అంటారు? తను అమాయకురాలు, తనకేం తెలీదు. మీరు చేసేవన్నీ చేసేసి మౌనిక మీద పడతారెందుకు? మీరు చెక్ ఇవ్వడం నిజం కాదా? ఆవిడ గారు తీసుకోవడం నిజం కాదా? అందుకే నేను బల్ల గుద్ది చెప్తున్నాను, 100% కాదు 1000% సంధ్య డబ్బు మనిషే. సంధ్య డబ్బు కోసం దేన్నైనా అమ్ముకుంటుంది, దేనికైనా దిగజారుతుంది. ఏవండి, ఏం చేస్తున్నారండి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు రా సంధ్య. ఏవండి, నువ్వు ఎన్నన్నా ఎన్ని నిందలు వేసినా సంధ్య గారి వ్యక్తిత్వం ఎప్పటికీ మారదు. తనపైన నాకున్న అభిప్రాయం మారదు. అంతేలేండి, మీరు ప్రియురాలి మైకంలో ఉన్నారు కదా, మీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. పైసా పైసా మీ దగ్గర నుంచి ఆ సంధ్య లాక్కుని మన కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీద పడేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది మీకు. సంధ్యే కాదు, ఆ శ్రీకర్ కూడా డబ్బు మనిషే. ఏమండి, ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ వద్దు వద్దు అంటుంటే చెక్ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు భయం వేస్తుందండి. సంధ్య, నువ్వేం మాట్లాడుకుంటారా? పోనీ వాళ్ళు డబ్బు మనుషులే అనుకుందాం. 5వ 10 అడిగితే మోహాన్ని కొట్టేస్తాం కదా. లేదా అది మిమ్మల్ని వదిలేయాలంటే దానికెంత కావాలో చెప్పమనండి. నా పుట్టింటి నుంచి ఆస్తి తీసుకొచ్చి దాన్ని మోహాన్ని కొడతాను. అడుక్కుంటే ఇచ్చేదానికి ఇలా లాక్కోవడం ఎందుకు? నా మాంగళ్యాన్ని అదే గుంజుకోవడం ఎందుకు? మీకు మత్తు పెట్టి మాయ చేసి నా కుటుంబాన్ని నట్టేట్లో ముంచడం ఎందుకు? నాకిప్పటికీ అర్థం కావడం లేదండి. దానికి ఒక మొగుడున్నాడు కదా, అది చాలదన్నట్టు నా మొగుడు దానికెందుకు? ఏ అది నన్ను కాపురం చేసుకునివ్వదా? వింధ్యా వింధ్యా వింధ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదా? నీకు చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే. వదిలే. వదిలేయాల్సింది నేను కాదండి, మీరు. ఆ సంధ్యని మీరు వదిలేయండి. మిమ్మల్ని వదిలేయడానికి దానికెంత కావాలో అంత ఇచ్చేసి సెటిల్ చేసేసుకుందాం. మీరు నన్ను ఎంత కోపడ్డా, నా మీద ఎంత అరిచినా పర్వాలేదు, ఆ సంధ్యని మాత్రం మర్చిపోండి. పోనీ వారంలో ఏదో ఒక రోజు సంధ్య కోసం కేటాయించండి. కానీ మిగతా రోజులు మాత్రం
నాకు నా బిడ్డకి నా మెడలో కట్టిన తాళి కోసం కేటాయించండి. ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ఆ సంధ్య ధ్యాసలో ఉంటే నాకు నరకంగా ఉందండి. అసలు ఆ సంధ్య మీకు ఏ నీళ్ళల్లోనూ పాలల్లోనూ ఏదో కలిపేసి నా నుండి తన వైపుకి తిప్పేసుకుందండి. ఎందుకంటే ఆ సంధ్య ఒక్క జిత్తులు మారి నక్క. ప్లీజ్ అండి, నా మాట వినండి. ఉన్న బాధలు చాలవన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు వద్దండి, వెళ్ళిపోదామండి. సంధ్య, నిన్ను మాట్లాడొద్దన్నాను కదా. వాళ్ళు మనకి బ్లాంక్ చెక్ ఇచ్చారు. మనకి నచ్చినంత రాసుకున్నాం. మన సమస్యలన్నీ తీరిపోతున్నాయి. నురా. అది కాదు, నేను చెప్పేది వినండి. ఏమండి, ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు? సమయం కాని సమయంలో ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చారేంటి? ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉంది. వెంటనే వెళ్ళి ఈ విషయం అత్తయ్యతో చెప్పడమే బెటర్. వాణి, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? మన కోడలు చేసిన తప్పుకి నువ్వు చెక్కిచ్చి పంపించావు. దీంతో కనీసం వాళ్ళ అప్పులు తీరి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. అప్పుడు నీ కోరిక నెరవేరినట్టే కదా. నా కోరిక నెరవేరాలంటే ముందు నేనిచ్చిన చెక్ సంధ్యా శ్రీకర్ తీసుకోవాలి కదండి. అత్తా అత్తా అత్తా, ఏంటమ్మా కంగారు? ఎందుకు హడావుడి చేస్తున్నావు? మావయ్య, భూకంపము తుఫాను రెండు కలిసి రావడం మీరెప్పుడైనా చూసారా? ఏం మాట్లాడుతున్నావు మౌనిక? భూకంపం ఏంటి, తుఫానేంటి? అయ్యో అత్తయ్య, అగ్నిపర్వతాలు బద్దలవడం, అతివృష్టి రావడం అన్నీ కలిసి రావడం మీరెప్పుడైనా చూసారా? ఏ మౌనిక, తిన్నగా మాట్లాడడం తెలీదా నీకు? అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ కంపారిజన్ ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కాదత్తా, మీరు హాల్లోకి వస్తే నేను చెప్పేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఎంత టెన్షన్ ఉంటుందో అంత టెన్షన్ హాల్లో ఉంది. ఏమైంది? రాజేష్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడా? లేకపోతే వింధ్య ఏమైనా గొడవ చేస్తోందా? వింధ్య గొడవ చేయడం కాదు, శ్రీకరు సంధ్య ఇద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ హాల్లోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ వాతావరణం అంతా హాట్గా ఉంది. వింధ్యాసిస్ శ్రీకర్నేమంటుందో, శ్రీకర్ వింధ్యాసిస్నేమంటాడో, అసలు ఏం జరుగుతుందోనని నాకైతే భయంగా ఉందత్తా. శ్రీకరు సంధ్య రావడం ఏంటి? శ్రీకర్, ఏం జరిగింది? మీరేంటిక్కడ? మీతో 2 విషయాలు మాట్లాడడం కోసం వచ్చామండి. నువ్వు రా సంధ్య. ప్లీజ్ అండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. సంధ్య, ఎందుకు భయపడుతున్నావు? వాణి గారు మన మీదున్న గౌరవంతో చెక్ రాసి పంపించారు. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలా లేదా? ఆవిడంటే మనకి గౌరవం ఉందా లేదా? నీకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో వాణి గారన్నా అంతే ఇష్టమని నాకెన్నోసార్లు చెప్పావు. అవునా కాదా? అవునండి. నిజంగా వాళ్ళ మీద నీకు గౌరవం ఉంటే మా అమ్మ మాటకి విలువిచ్చినట్టు వాణి గారి మాటకు విలువ ఇచ్చేదానివే అయితే ఇక్కడ నేనేం మాట్లాడినా నువ్వు నాకెదురు చెప్పొద్దు. రా. వాణిగారు, మీకు మాకు ఎలాంటి బంధుత్వం లేదు. సంధ్య మా ఇంటికొచ్చిన తరువాత వింధ్యతో స్నేహం అంటే
మా అమ్మ పాజిటివ్గా తీసుకున్నా మీరు ఈ స్నేహం ఎంత దూరం తీసుకెళ్తుందో అని చాలా భయపడ్డారు. ఆ విషయం నాకు తెలుసు. పిల్లలు పుట్టాక మా సంధ్య వచ్చి మీ బిడ్డకి పాలిచ్చిన తరువాత మెల్లమెల్లగా మీ మనసు మారింది. మా అమ్మకి సంధ్యకి దూరం పెరిగి సంధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరొచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టారు. అప్పుడు మీలో నేను అమ్మని చూసుకున్నాను. మొదటి నుంచి మీరంటే మా సంధ్యకి చాలా ఇష్టం. మీరంటే ఎందుకంత ప్రేమ చూపించిందో నాకప్పటి వరకు అర్థం కాలేదు. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. మీరు ఏం ఆలోచించారో ఎందుకు ఆలోచించారో తెలియదు, కానీ ఒక చెక్ రాసి రాజేష్ గారికి ఇచ్చి అతన్ని మా దగ్గరికి పంపించారు. మీ పెద్ద మనసుకి మేమిద్దరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ చెక్ తీసుకోకపోతే మీ గౌరవాన్ని మేము తగ్గించిన వాళ్ళం అవుతామని మేము చాలా సంతోషంగా చెక్ తీసుకున్నాం. దీని మీద ₹1 కోటి రాసుకున్నాం. ఏంటి అర్థం కాలేదా? ఈ ₹1 కోటి నీ మొహాన కొడుతున్నాను. కుక్కకి బిస్కెట్ విసిరేసినట్టు ఈ చెక్ నీకు విసిరేస్తున్నాను. తీసుకో. నా సంధ్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పడానికి ఇచ్చాను.